నారాజ్ గారు ఊర్లో వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందించారు అంటున్నారు. అదే ఊర్లో ఉంటారా మీరు? అదే ఊర్లో ఉంటాను. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఆ ఊర్లో? మా చిన్నప్పటి నుంచి ఉన్నాను. చిన్నప్పటి నుంచి. సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అవును. సో ఏ విధంగా సహాయం అందించారు వాళ్ళు? మామూలుగా నేను ఆటోతో వెళ్తానయ్యా. నేను ఎవరికి వెళ్ళినా రూపాయి తక్కువ వెళ్తాను కానీ ఎక్కువ వెళ్ళనయ్యా. అందువలన నా మీద దయ ఉంచి అందరూ వేసుకున్నారయ్యా. ఊళ్ళో వాళ్ళు అందరూ వేసుకున్నారయ్యా. ఎవరు వేసుకోకుండా లేరు. అందరూ తలగ రూపాయి ఇచ్చినాక పీజీ థెరపీ చేయించుకున్నానయ్యా. అయితే పీజీ థెరపీ చేయించుకున్నా నమ్మకం చెప్పలేము. డాక్టర్ గారు అన్నారయ్యా పీజీ థెరపీ చేయించుకో, వస్తే లేకపోతే మేము మట్టికి నమ్మకం చెప్పలేమన్నారయ్యా. తొమ్మిది నెలలుగా మీరు ఇంటి పట్టునే ఉంటున్నారు. అవునయ్యా. సో ఈ 9 నెలల్లో ఊర్లో వాళ్ళు సహాయం అందించారు. అవునయ్యా. బాబు వయసు ఎంత? సంవత్సరం 3 నెలలు అయ్యా. సంవత్సరం 3 నెలలు. అవునయ్యా. ఓకే. సో అంటే ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లో చంటి పిల్లాడు ఉండడం అండ్ అటు అమ్మ ఇటు భార్య. అవునయ్యా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు ఫిజియోథెరపీ చేయించుకోగలిగారు మీరు. కొన్ని నెలలు మాత్రమే చేయించుకోగలిగారు. అవునయ్యా. ఇంకా ఎన్ని నెలలు చేయించుకోవాలి మీరు ఫిజియోథెరపీ? చేయించుకోమన్నారు అయ్యా. ఇన్ని నెలలు చేయించుకో, వస్తే మేము మెట్టికి నికరం చెప్పలేమన్నారు అయ్యా. నికరం బట్టి చెప్పలేమన్నారు అయ్యా డాక్టర్ గారు. ఫిజియోథెరపీ కాకుండా మీరు ఇంటి దగ్గర నడవడానికి ప్రయత్నాలు చేయడం కానీ ఏమైనా చేస్తున్నారా? మెల్లింగా మామూలుగా కుంచోలేకపోతున్నానయ్యా. కుంచోలేకపోతున్న డాక్టర్ గారు అన్నారు కుర్చీలో కూర్చోబెట్టి మిషన్ తొక్కమన్నారు. మిషన్ కరెంట్ బిగించి ఆ సోమత లేక ఊళ్ళో వాళ్ళు మళ్ళీ తలకో 100 కాడికి వేసుకున్నారు అయ్యా. మళ్ళీ ఆ మిషన్కి డబ్బులకి ఆ మిషన్ ఎట్టించినాక ఇప్పుడు ఆ మిషన్ మెల్లింగా తొక్కుతున్నాను. ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు మీకు తెలిసిన వాళ్ళు చుట్టాలు కూడా సాయం చేశారయ్యా. సో ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారమ్మా? అమ్మగారయ్యా. అమ్మగారు వెళ్తారా? సార్ మైక్ ఎక్కడికి పనికి వెళ్తున్నారమ్మా? నేను ఉడిపి కోతకి వెళ్తాను బాబు. ముందు నుంచి వెళ్తూ ఉండేవారా? మా చిన్నప్పటి నుంచి ఆ ఉడిపి కోతకు పెళ్ళి అయిన కాడి నుంచి వెళ్తున్నాను బాబు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 బాబు, 2 బాబులు, ఓ పాప అండి. ఓ బాబు ఇట్టగా తాపత లేక చెరువుల మీదకి వెళ్ళిపోయానండి. చెరువు మీద ఉంటున్నాడండి ఆయన. ఈయనే నన్ను పూజించేవాడండి. పడిపోకేతం ఈయనే పూజించేవాడండి. పడిపోయిన కాడి నుంచి ఇక నాకు తప్పదేనేనండి వెళ్తున్నానండి. మా ఆయన చచ్చిపోయి 14 సంవత్సరాలండి. 14 సంవత్సరాల నుంచి అట్టాగా చేసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశాను బాబు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆయనే పోషించాడయ్యా. ఇప్పుడు మట్టికి 9 నెలల నుంచి నేనేమో పోటు వెళ్తలేదయ్యా. పల్లెకి అదే కొడతాను కనా కష్టం అయిపోతుంది. నేను కొడుకు లేక మీరు ఆదుకుంటారని వచ్చాను బాబు. నేను ఇంటికి పెద్ద కొడుకు లేకుంటారని ఏదో ఆదుకుని చేస్తారని వచ్చాను బాబు. ఎరా ప్యాంట్ లూజ్ అయింది. థ్యాంక్ యూ యోగి. మా యోగి గట్టిగా చెప్పండి. కమాన్. ఓకే. సో గౌతమ్ చాలా చాలా థ్యాంక్స్ నువ్వు మా ఈ షోకి రావడం అండ్ నీ వంతు సపోర్ట్ అందించావు. అండ్ ప్రస్తుతం ఏం చదువుతున్నాను? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రతివీ చెప్పుకోలేము, బట్ కొన్ని ప్రాబ్లమ్స్. నాకు జాయింట్ ఫ్యామిలీ 40 మెంబర్స్ ఉంటాం ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా హ్యాపీనెసెస్ కూడా తీసుకున్నాను. ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ అని. నేను ఏ డ్యాన్స్ షోకి వెళ్ళినా ముందు మమ్మీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉండడానికి సో నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇక్కడ నేను ఉండకపోదును. థ్యాంక్ యూ సో మచ్. అన్ని కష్టాలను చూసావు కాబట్టి ఈరోజు ఇంకో కుటుంబం కష్టంలో ఉంది. అవునండి. సో ఆ కష్టం ఏంటో నీకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వండర్ఫుల్. సో నీ చేతుల మీదగానే 20,000 రూపీస్ చెక్ వాళ్ళకి. షూర్ అండి. లక్ష్మీదేవి తలుపు తట్టు
ఓకే, సో ఇందాక నుంచి ఇతని డ్యాన్స్ గురించి మనం మాట్లాడతాం, కానీ ఇంకా అతను డ్యాన్స్ చూడలేదు కాబట్టి సో మనలాగా వెనక వరుసలో ఉన్న బ్యాచిలర్లు అందరి కోసం ఓ మంచి పాట. ఓకే, షూర్. వెరీ గుడ్. మ్యూజిక్. అండ్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. అండ్ ఇలాగే కష్టపడుతూ అండ్ చక్కగా అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండు. అండ్ నా దగ్గరే చాలా మటుకు డ్యాన్సులు నేర్చుకున్నాడు. నేను ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ నేర్పిస్తూ ఉంటాను. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు కూడా అందరు కూడా నేర్పిస్తాను. అది లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుని గట్టిగా రైట్ హ్యాండ్ని కొట్టుకోవాలి. అదిగో వస్తుంది, చాలా మందికి వచ్చింది, ఇంకొంతమంది కూడా వస్తుంది. ఆ స్టెప్ ఈజీ, పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, నుంచిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కొట్టడం గట్టిగా. ఈ కాపీ కొట్టి వేరే వాళ్ళు చెప్పకుండా పర్సనల్ స్టెప్ ఇది అబ్బో. సో గౌతమ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ABCD డ్యాన్స్ షోలో తప్పకుండా గౌతమ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇంకా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అందరినీ. అండ్ థ్యాంక్ యూ గౌతమ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడకి చెందిన పాండురంగ గారు, ఆయన రోడ్డు ప్రమాదంలో ఆయన 2 కాళ్ళు దెబ్బతిండంతో నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. నా భార్య తెచ్చిన జీతం 100 రూపాయలతోనే మా పిల్లల్ని నేను నా భార్య తింటాండి. బ్రతుకున తొలిసారి చనిపోయానులే. అలాగే ఇంట్లో పిల్లలకు కడుపు తట్ట ఒకరోజు తినక ఒకరోజు వెళ్తేనే పని డబ్బులు, లేకపోతే నాకు డబ్బులు లేవు. ఆయన నడవలేరు, ఎక్కువ బరువులు మోయలేరు, కాబట్టి తనే ఒక టీ స్టాల్ లాగా ఒక టీ కొట్టు పెట్టుకుందాం అని కోరుకుంటున్నారు. సో దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.